Hi friends, this is Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024 సన్ రైజ్ హైదరాబాద్ ఒక 5 మ్యాచ్లు గెలిచింది అండ్ వరల్డ్ రికార్డ్ IPL రికార్డ్ స్కోర్ కొట్టగానే సన్ రైజ్ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంతా భావించడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ ఒక రేంజ్లో ఆడారు. ప్రతి బాల్ హైలైట్ల 6లతో విరుచుకుపడ్డారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారి ఒక రికార్డు స్కోర్ అయితే నమోదు చేశారు. అయినా కూడా మీరు గమనిస్తే చేజింగ్లో అపోజిట్ టీం కూడా ఆల్మోస్ట్ ఓడించేంత పని చేశాయి ప్రతిసారి. అలా అయితే ఒక 5 మ్యాచ్లు గెలిచారు. సో అంత దారుణమైన బౌలింగ్తోని రికార్డు స్కోర్ చేయడం వల్లనే కొన్ని మ్యాచ్లు అయితే SRH గెలవడం జరిగింది. అండ్ అప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో ఇక మనం ప్లే ఆఫ్కు వెళ్ళడం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. 8 మ్యాచ్ల్లో 5 గెలిచేశారు. ఆల్రెడీ 7 మ్యాచ్ల్లో 5 గెలిచారు యాక్చువల్గా. సో ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకో 7 మ్యాచ్ల్లో 3 గెలిస్తే అన్న టైంలో వరుసగా 2 ఓటములు, అవి కూడా భారీ ఓటములు. CSK మీద అయితే మరీ దారుణమైన ఓటమి. దాదాపు 78 రన్స్ తేడాతో ఓడిపోయి రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. అండ్ ఎక్కడ ఉన్న CSK టేబుల్లో 3కి వచ్చింది అండ్ SRH 4కి పడిపోయింది. అండ్ CSK ఫామ్లోనే లేదు అసలు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. వీళ్ళ మీద 200 టార్గెట్ను కూడా LSG చేసి వీళ్ళ కాన్ఫిడెన్స్ను దెబ్బ కొట్టింది. అండ్ డరెల్ మిచెల్ ఫామ్లో లేడు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే బౌలర్ షార్దుల్ ఠాకూర్ ఎవరు ఫామ్లో లేరు. నిన్న ప్రతి ఒక్కరికి పండుగ చేశారు SRH బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ అని చెప్పొచ్చు. CSK టీం మొత్తం ఆనందంలో తేలియాడేలా చేశారు. అంతలా ఫామ్లో తెప్పించారు. డరెల్ మిచెల్ అయితే ఎందుకు కొన్నాం ఇంత పెట్టి అనే టైం నుంచి అతను ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అండ్ ఒక సూపర్ ఫీల్డర్ అనేలా అన్ని క్యాచ్లు అతనికే. అండ్ బ్యాటింగ్లో కూడా అతను చెలరేగాడు. సో ఇంతలా CSKను ఫామ్లోకి తెప్పించిన SRHకు వాళ్ళు ఎంతైనా థ్యాంక్స్ చెప్పుంటారు నిన్న. ఎందుకంటే టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ తీసుకోవాల్సిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. మనం బౌలింగ్ తీసుకుంటే బౌలింగ్ బాగున్నప్పుడు అలా తీసుకుంటే అది బాగుంటుంది. లేకపోతే వాళ్ళు ఒక రికార్డ్ స్కోర్ కొట్టారు. అది చేయడంలో ప్రతిసారి ట్రావిస్ హెడ్ కొట్టలేడు కదా. అతడు అవుట్ కాగానే వీళ్ళైతే కంప్లీట్గా కొలాప్స్ కావడం జరిగింది. అండ్ IPLలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే కొన్ని చేంజెస్ తప్పవు SRHలో అనేవారు. వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఎవరిని చేంజ్ చేయాలనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి IPL అండ్ SRH అప్డేట్ కోసం. అండ్ SRHకి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో పెద్ద గండం అయితే ఉంది. ఏంటో అది వీడియోలో చూద్దాం. ఫస్ట్ నిన్న టాస్ గెలవగానే ఎవరు ఊహించని విధంగా ప్యాట్ కమిన్స్ అయితే బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ చేయడంలోనే SRH గెలుస్తూ వస్తుంది. ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో కూడా ఒక రికార్డ్ స్కోర్ కొడితే ఆ తర్వాత బౌలర్స్ విచ్చలవిడిగా రన్స్ ఇచ్చేసినా కూడా కొద్దిలో గెలిచారు కొన్ని మ్యాచ్లు అయితే. అండ్ అందులో కూడా ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించాడు. స్టార్టింగ్ 4-5 ఒక 6 మ్యాచెస్ వరకు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ రాణించడం లేదు అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేయడం లేదు. సో ఈ రెండు లేకపోవడం వల్ల SRH అయితే కన్సిస్టెంట్గా ఓడిపోతుంది. నిన్నైతే కంప్లీట్గా చేతులు ఎత్తేశారు. ఒక 78 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఒక 134కే ఆల్అవుట్ కూడా అయ్యారు. అందులో మయాంక్ మార్కండే లాంటి స్పిన్నర్ని పక్కన పెట్టి జాతవేదం తీసుకోకుండా అసలు స్పిన్నరే లేకుండా మ్యాచ్కు రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందులో అన్మోల్ ప్రీత్ సింగ్ అనే ఒక బ్యాట్స్మెన్ తీసుకున్నారు. డైరెక్ట్ అతని ప్రెజర్లోనే అవుట్ కావడం జరిగింది ట్రావిస్ హెడ్ అవుట్ కావడంతో. సో మొత్తానికి నిన్న SRH టీమ్ మేనేజ్మెంట్ ప్లానే అర్థం కాలేదు. మొత్తం స్పిన్నర్నే తీసేసి ఒక బ్యాట్స్మెన్ పట్టుకొని వచ్చారు. జాతవేదిని లేకపోతే ఇంకేదైనా స్పిన్నర్ని తీసుకొని వస్తే బాగుండేది. అందుకే ఇప్పుడు మనం వనిందు అవసరంగా లేకపోవడం ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతుంది. ఒక మిస్టరీ స్పిన్నర్ బ్యాట్స్మెన్ అయిన వనిందు అవసరంగా ఉంటే ఖచ్చితంగా ఎడెన్ మార్కరం ప్లేస్లో వచ్చేవాడు అండ్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేది. ఇప్పుడు SRH అయితే వాళ్ళు మనకు చూసినప్పుడు రహానే ఒక్కటి తప్పించి మిగతా బ్యాట్స్మెన్ అందరు సూపర్ హిట్. గైక్వాడ్ 98 రన్స్ కొట్టాడు 54 బాల్స్లో. సో అసలు ఎవరిని మన SRH బౌలర్స్ అవుట్ చేస్తారా వీళ్ళని అని కూడా అనిపించలేదు. డరెల్ మిచెల్ అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. SRHకి ఫామ్లోకి వచ్చాడు. 30 బాల్స్లో 7 4 6. అండ్ దూబే ఎప్పట్లానే దూబే చెలరేగాడు. అండ్ ధోని చివరిలో వచ్చాడు. ఈజీగా ఒక 212 కొట్టారు. ఇంతకంటే ఎక్కువ కొట్టాల్సింది. కాకపోతే నటరాజన్ అండ్ ఉనాడ్కట్ చివరిలో కాస్త టైట్గా బౌలింగ్ వేశారు. సో మొత్తానికి భువనేశ్వర్ కుమార్ యాజ్ యూజువల్ వేసామా అన్నట్టు వేశాడు. 4 ఓవర్లు 38 రన్స్ 9.8తో ఇచ్చాడు. పెద్ద మనకు రాజస్థాన్ రాయల్స్లో ఒక ట్రెంట్ బోల్ట్, ముంబై ఇండియన్స్లో ఒక జస్ప్రీత్ బుమ్రా, ఇలా ఓ థ్రెటనింగ్ బౌలర్ ఏమాత్రం కాదు భువనేశ్వర్ కుమార్. అండ్ నితీష్కి 1 ఓవర్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే షాబాజ్ 3 ఓవర్లో 33 రన్స్, నటరాజన్ 4 ఓవర్లో 43 రన్స్,
10.8 ఆల్మోస్ట్ 11 ఇచ్చాడు. అండ్ జయదేవ్ ఆల్మోస్ట్ 10 ఇచ్చాడు. కమిన్స్ అయితే 12.2 ఇచ్చారు. సో బౌలింగ్ పడలేదు. ఓకే, 212 అన్ని టీమ్స్ చేస్తున్నాయి అనుకున్నాం, కానీ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ రాగానే అతడు అవుట్ కావడం జరిగింది. సో అదేవిధంగా ట్రై చేశాడు, ఒక 6 ఒక 4 కొట్టాడు. అభిషేక్ శర్మ కూడా ఒక 6 ఒక 4 కొట్టాడు. సో ఇవాళ బ్యాట్స్మెన్ బాగానే రాణిస్తారు అనుకున్న టైంలో అనూహ్యంగా దేశపాండే 2 వికెట్లను తీశాడు. దేశపాండే మామూలుగా అయితే వేరే టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తాయి, అలానే వీళ్ళు టార్గెట్ చేశారు. కానీ లైట్ స్వింగ్ అయింది, బాల్ కొద్దిగా లైట్గా స్వింగ్ కావడం వల్ల అది పసిగట్టలేక వీళ్ళు అవుట్ కావడం జరిగింది. అండ్ కాస్త చూసుకొని కూడా ఆడాల్సింది. సో మొత్తానికి 212 స్కోర్ కాబట్టి వీళ్ళు ఆడే విధానమే అది. సో మొదటి 5-6 మ్యాచ్లు అది హిట్ అయింది. సో ఇప్పుడు అది హిట్ కావట్లేదు. సో ఒక్కసారిగా 6 మ్యాచ్లు వీళ్ళు ఇంత స్కోర్ కొట్టి ఈజీగా, అంటే బౌలింగ్ బాగాలేకున్నా కూడా గెలుస్తూ వస్తున్న ఎస్ఆర్హెచ్కి వీళ్ళు అవుట్ కాగానే దిక్కు తోచట్లేదు మిగతా బ్యాట్స్మెన్ కానీ అనిపించింది నాకైతే. అన్మోల్ ప్రీత్ సింగ్ అయితే షాకింగ్ అని చెప్పొచ్చు. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు, అది కాస్త స్వింగ్ అయింది బాల్. అండ్ మొదటి ఛాన్స్లోనే అతడు వండర్స్ చేయలేడు కదా, అతనైతే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఏడెన్ మార్కరం కాస్త మెల్లిగా ఆడుకున్నాడు, 32 రన్స్. నితీష్ 15 కొట్టాడు 15 బాల్స్లో. ఎన్రిచ్ క్లాసెన్ 21 బాల్స్లో. సో అందరు కూడా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయారు. అత్యంత క్రూషియల్ టైం ఇది ఐపీఎల్లో. ఈ టైంలో ఇలా కావడం అంటే చాలా దారుణం అని చెప్పొచ్చు. మొదటి 7 మ్యాచ్ల వరకు సూపర్ హిట్ టీం, అండ్ ఇప్పుడు నెక్స్ట్ 7 మ్యాచెస్ నడుస్తున్నాయి. ఇందులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయి ఇప్పటికీ చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతిని అందరు అవుట్ అవుతూ, బౌలింగ్ పడక, స్పిన్నర్ లేక, క్వాలిటీ స్పిన్నర్ లేడు, క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ లేడు. ఇలాంటి టీంలో చాలా కష్టం మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం, ఎందుకంటే ప్రతిసారి కూడా క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్ అయితే కనిపించట్లేదు. వీళ్ళు వస్తే మనకు ఒక వికెట్ తీస్తారు, కాస్త రిలాక్స్గా ఉండొచ్చు బౌలింగ్లో అని అనిపించే ప్లేయర్ అయితే ఎస్ఆర్హెచ్లో డెఫినెట్గా కనిపించట్లేదని నాకు అనిపిస్తుంది. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒక 6 ఓవర్లో 120, 150 కొట్టేస్తే అప్పుడు ఒక 250 కొట్టి ఆ తర్వాత కూడా 10-20 రన్స్ తేడాతో గెలవడం మనకి అలవాటుగా మారిపోయింది నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు నిన్న టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకునేది ఉండే యాక్చువల్గా ప్యాట్ కమిన్స్. ఎంతో కొంత ఒక 200-220 స్కోర్ కొట్టినా కూడా కాస్త ప్రెషర్ అయ్యి వాళ్ళు అవుట్ అయ్యే వాళ్ళేమో, కానీ డ్యూ ఉంటుంది, తర్వాత బాల్ గ్రిప్ కాదు, మొదలైన క్యాలిక్యులేషన్స్తోని మొత్తానికే మోసం చేసుకున్నాడు ప్యాట్ కమిన్స్. ఎందుకంటే అవన్నీ బౌలింగ్ అద్భుతంగా ఉన్న వాళ్ళు ఆలోచించాలి, డ్యూ వల్ల బాల్ మనకు హోల్డ్ కాదు, గ్రిప్ దొరకదు అని చెప్పి. సో మన బౌలింగ్ ఏది ఉన్నా ఎలా ఉన్నా ఒకటే కాబట్టి నిన్న బౌలర్ని తీసేసి బ్యాట్స్మెన్ తీసుకున్నారు, ఎందుకంటే ఎవరు బౌలింగ్ వేసినా అంతే రన్స్ ఇస్తున్నారని చెప్పి. సో మొత్తానికి వాళ్ళు పండుగ చేసుకున్నారు, 212 కొట్టారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోని వీళ్ళందరూ కూడా నిన్న చాలా రిలీఫ్ ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే వరుసగా ఓడిపోతూ వస్తున్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు టేబుల్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 గెలిచింది, కేకేఆర్ 8 మ్యాచ్ల్లో 5, సిఎస్కే 9 మ్యాచ్ల్లో 5. సిఎస్కే రన్ రేట్ ఎక్కడ ఉండే 78 రన్స్ తేడాతో గెలవడం వల్ల వాళ్ళు టేబుల్లో 3rd ప్లేస్కి వచ్చేసారు. 4th ఉంది ఎస్ఆర్హెచ్ ప్రజెంట్ 9 మ్యాచెస్లో 5 విన్స్. ఇదే కాదు 5th ప్లేస్లో ఎల్ఐజీ 9 మ్యాచ్లలో 5 విన్స్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ల్లో 5 విన్స్. సో ఈ 6 మాత్రం ఛాన్స్ ఉంది ఇప్పటికి కూడా. కానీ ఎస్ఆర్హెచ్కు ఉన్నటువంటి అతిపెద్ద అపాయం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్తో నెక్స్ట్ మ్యాచ్. వాళ్ళు అసలే టేబుల్ టాప్లో ప్రతి మ్యాచ్ క్వాలిటీ స్పిన్నర్స్, క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్తో ఉన్నారు. ఒక వికెట్ తీయడం వాళ్ళకు చాలా ఈజీ, ఫస్ట్ ట్రావిస్ హెడ్ ఆర్ అభిషేక్ శర్మ. సో ఆ ఒక వికెట్ తీస్తే వీళ్ళంతా ఓడిపోతారనేది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అండ్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు, వాళ్ళతో ఉంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్తో ఉంది, వాళ్ళ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ ఉంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్. జీటీ అండ్ పంజాబ్ కింగ్స్ చివరి 2 కాస్త ఈజీ అని చెప్పొచ్చు. సో మిగతా టీమ్స్ మీద చాలా కష్టం గెలవడం. అండ్ ఇప్పటికీ ఉన్నటువంటి 5 మ్యాచ్ల్లో ఎట్టి పరిస్థితుల్లో 3 లేక 4 గెలవాల్సిన పరిస్థితి అయితే తెచ్చుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. వచ్చే మ్యాచ్లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక మంచి స్పిన్నర్ లేకుండా టీం టైటిల్ గెలుస్తుంది అనుకోవడం అతిపెద్ద మూర్ఖత్వం. అది మాత్రం అయ్యే పని కాదు స్పష్టంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న జడేజా కూడా రెచ్చిపోయాడు, బౌలింగ్లో 5.5 ఇచ్చాడు. అండ్ షార్దుల్ ఠాకూర్ కూడా ఎస్ఆర్హెచ్కి థ్యాంక్స్ చెప్పుకొని ఉంటాడు. ఫామ్లో లేని షార్దుల్ ఠాకూర్ కూడా 6.8తోని 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. సో సిఎస్కేకి అయితే మంచి లైఫ్ ఇచ్చారు, ప్లే ఆఫ్ వెళ్ళడానికి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మంచి బూస్టింగ్ ఇచ్చారు ఎస్ఆర్హెచ్. నాకైతే నిన్న మ్యాచ్ చూస్తున్నంతసేపు అనిపించింది. అండ్ ఓడిపోయిన వెంటనే ఉనాడ్కట్ కూడా అత్యంత రిలాక్స్గా నవ్వడం, అండ్ రాహుల్ త్రిపాఠి నవ్వడం, వీళ్ళంతా యాటిట్యూడ్ చూస్తుంటే గెలిచినా ఓడినా పెద్ద సంబంధం లేదు అన్న విధంగానే యాటిట్యూడ్ కనిపించింది. అందుకే ఫ్యాన్స్ కూడా మేబీ ఏ టీంకు సపోర్ట్ చేయాలన్నా కూడా ఆలోచిస్తూ ఉండి ఉంటారు.